హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే గలవు. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే మే నుంచి కొత్త ఉద్యోగ ప్రకటన అంటూ రావడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క మార్చి 31 తర్వాత ఏర్పడే ఖాళీలు ఉంటాయి కదా, వాటిని అయితే పరిగణలోకి తీసుకోబోమని ఏప్రిల్ నెల అంతా నిర్వహణ అంశాలపై చర్చించి మే 1 నుంచి నోటిఫికేషన్ల జారీ చేస్తామని అయితే తెలపడం జరిగింది. అయితే మరి ప్రిలిమ్స్ మెయిన్స్ 2 విడతల పరీక్షలు ఉంటే మాత్రం నోటిఫికేషన్ తేదీ నుంచి గరిష్టంగా ఏడాది లోపే నియామకాలను పూర్తి చేస్తామని, అలాగే ఒక పరీక్ష మాత్రమే ఉంటే 6 నుంచి 9 నెలలలోపు తక్కువ పోస్టులుండి ఆన్లైన్లో పరీక్షలు జరిగితే నెలలోనే ముగిస్తామని అయితే తెలపడం జరిగింది అన్నట్లు. అయితే ప్రస్తుతం మా వద్ద గ్రూప్ 2, 3, 1 సిడిపిఓ మరో 2 పరీక్షల ప్రక్రియ మాత్రమే ఉందని, వాటిని మార్చి 31లోగా పూర్తి చేస్తామని అయితే తెలిపింది ప్రభుత్వం. అయితే గ్రూప్ 3 ప్రాథమిక కీ బుధవారం నాడు విడుదల చేసింది కదా. ఈ యొక్క గ్రూప్ 2 ప్రాథమిక కీ వచ్చేసి ఈ రోజున జనవరి 10 ఈ రోజున విడుదల అయితే చేస్తానని చెప్పారు. అలాగే ఈ యొక్క గ్రూప్ 2లో 4 పేపర్లు, గ్రూప్ 3లో 3 పేపర్లు, ఇన్ని పేపర్లు అవసరమా అనే దానిపై కూడా అధ్యయనం చేస్తామని తెలిపారు. అంటే తగ్గించడానికి. అయితే ప్రశ్నపత్రాల లీకేజ్ అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటామని, నిపుణులతో సెక్రటరీ ఆడిట్ కూడా చేస్తామని అయితే తెలపడం జరిగింది మన తెలంగాణ ప్రభుత్వం. అయితే ఈ యొక్క మే నుంచి నోటిఫికేషన్లకు కొత్త జారీ చేస్తామని తెలిపారు. అలాగే 31 లోపు, ఈ మార్చి 31 లోపు ఈ యొక్క మొత్తం అన్ని సంబంధించిన నోటిఫికేషన్లు కూడా అన్ని రిజల్ట్ ఇచ్చేస్తామని చెప్పారు గ్రూప్ 1, గ్రూప్ 2. అలాగే ఇప్పుడు గ్రూప్ 3 పరీక్ష బుధవారం నాడు కీ వచ్చింది కదా. ఈ రోజు అయితే గ్రూప్ 2 పరీక్ష యొక్క కీ కూడా విడుదల కాబోతుంది. కీ అయితే విడుదలైంది కానీ ఓఎంఆర్ షీట్ అయితే ఇంకా విడుదల కాలేదు. చూద్దాం ఎప్పుడు విడుదల చేస్తారో. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే భూభారతికి గవర్నర్ ఆమోదం అంటూ రావడం అయితే జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి ఈ యొక్క భూభారతి చట్టానికి గవర్నర్ జిష్ణుదేవ్ ఆమోదం అయితే తెలిపారు. అయితే వీలైనంత త్వరగా చట్టాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే తెలపడం జరిగింది. ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు అందిస్తామని చెప్పారు. అలాగే బీఆర్ఎస్ సర్కార్ అమలు చేసిన ధరణి చట్టాన్ని రద్దు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి యొక్క రూపకల్పన చేసిన విషయం తెలిసిందే కదా. దీని అమలుకైతే ఆమోదం అయితే తెలపడం జరిగింది. అలాగే ఒక రైతు భరోసా రేషన్ కార్డుల ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వడం జరిగింది. ఈ నెలలోపు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి అన్నారు. అలాగే నేడైతే కలెక్టర్తో సీఎం సమావేశం కూడా జరగనుంది. అలాగే ఈ యొక్క ప్రాధాన్య పథకాలపై దిశానిర్దేశం అయితే చేయనున్నాడు. అలాగే ఈ యొక్క 15 అయితే ఢిల్లీకి సీఎం అయితే వెళ్ళనున్నాడు. 21 నుంచి 23 వరకు దావోస్ పర్యటన కూడా ఉండనుందన్నమాట. ఉపాధి హామీ బకాయిలు ఎలా ఉన్నాయో అవన్నీ కూడా చెల్లిస్తారు. గ్రామస్థాయి ఉద్యోగులకు నెల వేతనాలు కూడా ఇస్తారని చెప్పడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఆసియా కుబేరుడు ముఖేష్ అంటూ రావడం అయితే జరిగింది. ఆసియాలో అగ్రగామి 10 మంది ధనవంతుల జాబితాను ఫోర్బ్స్ ఇండియా ప్రకటించింది. అయితే ఈ రియల్ టైం జనవరి 7న బిలియనీర్ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీ చైర్మన్ అయినటువంటి ముఖేష్ అంబానీ అగ్రస్థానంలో నిలవగా తొలి 10 మందిలో మరో 3 కూడా భారతీయులు కావడం గమనార్హం. చాలా సంతోషంగా కూడా. అయితే మొదటి స్థానంలో ఎవరున్నారు? ముఖేష్ అంబానీ ఉన్నాడు. నికర విలువలు ఎన్ని డాలర్లు అంటే $97.2. మొదటి స్థానంలో మన దేశం ఉంది, భారతదేశం. నెక్స్ట్ గౌతమి అదానీ ఉన్నాడు. 59.6గా భారత్గా నిలిచింది. మూడోది జాంగ్ పాన్సన్, ఇతను 52.2 చైనా దేశస్థుడు. నెక్స్ట్ ప్రజోగో పంగేస్తు, ఇతను ఇండోనేషియా. నెక్స్ట్ 5వ ర్యాంకులో ఎవరున్నారు? తడేషి అనామ్ కుటుంబం అన్నమాట, ఇతను జపాన్ దేశస్థుడు. 6 జాంగ్ ఎమింగ్, ఇతను చైనా దేశస్థుడు. 7 శివనాడర్, ఇతను భారత్కు. 8 మా యూటెంగ్, ఇతను చైనా దేశస్థుడు. 9 సావిత్రి జిందాల్, ఇతను భారతే. సో 10వ లీ కాషింగ్, ఇది ఎవరు? హాంకాంగ్ చెందినవారు. సో మొదటి స్థానంలో మన ముఖేష్ అంబానీ ఉన్నారు. 2వ స్థానంలో గౌతమ్ అదానీ ఉండడం జరిగింది మన భారత్ నుండి. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే పాస్పోర్ట్ సూచీలో కిందకు జారిన భారత్ ర్యాంకు అంటూ రావడం జరిగింది. ప్రపంచంలోని శక్తివంతమైన పాస్పోర్ట్లో మన భారత్ ర్యాంకు ఈ ఏడాది చూసుకుంటే 85వ స్థానానికి అయితే పడిపోయింది అన్నట్లు. అదే మరి గత సంవత్సరంలో చూసుకుంటే 80వ ర్యాంకుగా కలిగి ఉంది. ఇప్పుడు 85వ స్థానానికి అయితే వెళ్ళడం జరిగింది. అయితే సింగపూర్కు పాస్పోర్ట్ సూచీలో 1వ ర్యాంక్ అయితే లభించింది. మొదటి స్థానం అనేది సింగపూర్ అన్నమాట. సో హెన్లీ అండ్ పార్ట్నర్స్ అనే ఒక పౌర సలహాల సంస్థ బుధవారం ఈ మేరకు హెన్లీ పాస్పోర్ట్ సూచీని అయితే అందించడం జరిగింది. ఇందులో మనకు గత సంవత్సరం 80వ ర్యాంక్గా ఉంటే ఈ సంవత్సరం 85వ ర్యాంక్ అయితే పడిపోయింది. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే 2025లో ప్రపంచ వృద్ధి 2.8% ఐక్యరాజ్య సమితి అంచనా అంటూ రావడం అయితే జరిగింది. అయితే ఐక్యరాజ్య సమితి యొక్క అంచనా ప్రకారం చూసుకుంటే మనకి ఈ యొక్క 2025 సంవత్సరం ప్రపంచ వృద్ధి రేటు ఎంతగానో ఉండబోతుంది? 2.8% ఉండబోతుంది అన్నట్లు. ప్రస్తుత సంవత్సరంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి 2.8% నమోదయ్యే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి అయితే అంచనా వేసింది. అయితే అమెరికా, చైనాల వృద్ధి రేటు నెమ్మదించవచ్చని, అలాగే భారత్, ఇండోనేషియా ఆర్థిక వ్యవస్థలు మెరుగైన పనితీరు కనబరచవచ్చని అంచనాలను తన నివేదికలో అయితే వ్యక్తం చేసింది. ఏది వ్యక్తం చేసింది? ఐక్యరాజ్య సమితి. సో ఐరోపా కూటమి, జపాన్, బ్రిటన్ల ఆర్థిక వ్యవస్థలు స్వల్పంగా పుంజుకోవచ్చని కూడా తెలిపింది అన్నట్టు.
నెక్స్ట్ చూసినట్లయితే లెబనాన్ అధ్యక్షుడిగా జోసెఫ్ ఔన్ అంటూ రావడం జరిగింది. లెబనాన్ నూతన అధ్యక్షుడిగా ఆ దేశ సైనిక కమాండర్ అయినటువంటి జోసెఫ్ ఔన్ అయితే మనకు ఎన్నికయ్యారు. దీంతో 2 ఏళ్లుగా ఖాళీగా ఉన్న అధ్యక్ష పదవి భర్తీ అయిందన్నట్లు. అయితే ఇజ్రాయెల్ హెజ్బొల్లా మధ్య 14 నెలలు ఘర్షణకు ముగింపు పలుకుతూ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కొన్ని వారాల్లోనే ఈ పదవి భర్తీ కావడం గమనార్హం అన్నమాట. అయితే 2022 నుంచి లెబనాన్ అధ్యక్షుడు పదవి ఖాళీగానే ఉంది. ఎప్పటి నుండి 2022 నుండి. సో భర్తీ చేయడానికి గతంలో 12 సార్లు ప్రయత్నాలు అయితే జరిగాయి. 13వ ప్రయత్నంలో అధ్యక్షుడిగా మన లెబనాన్ పార్లమెంటు ఎన్నుకుందన్నట్లు. అయితే ఈ గతంలో సులేమాన్ ఫ్రాంకీకి హెజ్బొల్లా మద్దతు పలికింది. అయితే ఇతనికి సిరియా మాజీ అధ్యక్షుడైనటువంటి బషర్ అల్ అసద్తో దగ్గరి సంబంధాలు అయితే ఉన్నాయి. అయితే ఈ సులేమాన్ రేస్ నుంచి వైదొలిగి ఔన్కు మద్దతు అయితే పలకడం జరిగింది. సో ఆయన ఇప్పుడు ఎన్నికయ్యాలి. ఎవరు? జోసెఫ్ ఔన్, మన లెబనాన్ అధ్యక్షుడుగా. నెక్స్ట్ చూసినట్లయితే అంతర్జాతీయ కాలరేఖను దాటిన ధరణి బోటు అంటూ రావడం అయితే జరిగింది. అయితే మరి భారత నౌకాదళానికి చెందినటువంటి ఈ యొక్క తెరచాప బోటు ధరణి అంటారు. అయితే భారతీయ కాలమానం ప్రకారం గురువారం ఉదయం అంటే నిన్నటి రోజున 11:30 గంటలకు అంతర్జాతీయ కాలరేఖ అంటే ఇంటర్నేషనల్ డేట్ లైన్ను దాటిందన్నట్లు. అయితే ఉత్తర దక్షిణ ధృవాల మధ్య విస్తరించి ఉండే ఈ రేఖను 2 క్యాలెండర్ తేదీల మధ్య సరిహద్దుగా పరిగణిస్తారన్నమాట. అయితే సముద్రాల గుండా భూమిని చుట్టూ రావడానికి బయలుదేరినటువంటి ఈ యొక్క బోట్ను ఇద్దరు మహిళా అధికారులు నడపడం విశేషం. అంటే ఈ బోట్లో ఎవరున్నారు? 2 మహిళలు అయితే నడుపుతున్నారు. అయితే చాలా విశేషం అన్నమాట. అయితే ఈ లెఫ్టినెంట్ కమాండర్ హోదా కలిగిన వారిద్దరి పేర్లు దీనా కే రూపా ఏ తరణి గత అక్టోబర్ 2న గోవా నుంచి అయితే బయలుదేరింది అన్నట్టు. సాగర్ జలాల్లో మొత్తం ఎంత? 21,600 నాటికల్ మైళ్ళను దూరం సాగే ఈ సాహస యాత్రకు నావికా సాగర్ పరిక్రమ 2గా నామకరణం చేశారు. గుర్తుపెట్టుకోండి, ఈ సాహస యాత్రకు నామకరణం ఏమిటి? ఏం పేరు అంటే నావికా సాగర్ పరిక్రమ 2గా నామకరణం అయితే చేయడం జరిగింది అన్నట్టు. ఎక్కడి నుంచి బయలుదేరింది? గోవా నుంచి అయితే బయలుదేరింది ఈ తరణి. అయితే ఇందులో 2 మహిళలు ఉన్నారు. గోవా నుంచి బయలుదేరిన తరణి 3 ఆగ్రహాలను కేఫ్ అంటే దాటి మళ్ళీ గోవాకు తిరిగి రావడంతో భూ ప్రదక్షిణ అయితే పూర్తవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అవిభక్త భారత ఐఎండికి 150 ఏళ్ళు అంటూ రావడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క అవిభక్త భారత్లో ఏర్పాటు అయినటువంటి వాతావరణ విభాగం ఐఎండికు ఈ నెల 15వ తేదీతో 150 ఏళ్ళు అయితే పూర్తవుతాయి. అయితే ఈ సందర్భంగా నిర్వహించే అటువంటి ఉత్సవాలకు ఉమ్మడి భారత్లోని దేశాలను ప్రభుత్వం అయితే ఆహ్వానించిందన్నమాట 150 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా. అయితే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, శ్రీలంక, నేపాల్ దేశాలకు చెందినటువంటి అధికారులకు ఈ ఆహ్వానాలు అయితే పంపింది మన భారత్. అతిథుల జాబితాలో పశ్చిమ ఆసియా, దక్షిణ ఆసియా దేశాలకు చెందినటువంటి ప్రతినిధులు ఉన్నారు కదా, వారికి కూడా. అలాగే 1875 జనవరి 15వ తేదీన బ్రిటిష్ హయాంలో ఐఎండిఏ ఏర్పాటైంది. అయితే 1864లో కోల్కతా తుఫాను, 1866, 1871లో ఋతుపవనాల వైఫల్యంతో ఐఎండిఏను ఏర్పాటు చేయాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అన్నట్లు. అయితే మరి గతంలో వాతావరణ సమాచారాన్ని టెలిగ్రామ్ ద్వారా ఐఎండి పంపేది. అయితే ప్రస్తుతం టెక్నాలజీని వినియోగించుకుని అతి వేగంగా సమాచారం అయితే చేరవేస్తుంది. సో అవిభక్త భారత్ ఐఎండికి 150 ఏళ్ళు పూర్తి ఈ యొక్క 15వ తారీఖుతో. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే రెవెన్యూ కార్యదర్శిగా తుహిన్ బాధ్యతల స్వీకరణ అంటూ రావడం అయితే జరిగింది అన్నట్లు. అయితే ఆర్థిక మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా ఉన్నటువంటి ఈ యొక్క తుహిన్ కాంతా పాండే గురువారం నాడు రెవెన్యూ కార్యదర్శిగా బాధ్యతలు అయితే స్వీకరించారు. అయితే మంత్రివర్గ నియామకాల కమిటీ బుధవారం ఆయన్ను రెవెన్యూ కార్యదర్శిగా అయితే నియమించడం జరిగింది అన్నట్లు. అయితే ఇప్పటి వరకు ఆయన పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం, ప్రభుత్వ రంగ సంస్థల విభాగం కార్యదర్శిగా అయితే ఉండడం జరిగింది. అయితే ఆర్థిక కార్యదర్శిగా ఆయన కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే గత ఏడాది సెప్టెంబర్లో ఆయన్ను ఆర్థిక కార్యదర్శిగా నియమించడం జరిగింది. మంత్రిత్వ శాఖలో అత్యంత అనుభవం ఉన్న వారిని ఆర్థిక కార్యదర్శిగా అయితే నియమిస్తారన్నట్టు. అయితే ఆయన 1987 బ్యాచ్ ఒడిషా క్యాడరీ ఈ యొక్క ఐఏఎస్ అధికారి అన్నట్లు. అయితే దీపం కార్యదర్శిగా చేయడానికి ముందు కేంద్ర ప్రభుత్వం, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వంలో పాండే పలు కీలక బాధ్యతలు కూడా నిర్వహించారు అప్పట్లో. సో పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ కూడా పూర్తి చేసిన ఆయన ఈ యొక్క బర్మింగ్హామ్ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పట్టా కూడా అందుకున్నారన్నమాట. చాలా అనుభవజ్ఞులు. సో ఆర్థిక మంత్రిత్వ శాఖలో రెవెన్యూ, ఆర్థిక వ్యవహారాల, వ్యయ ఆర్థిక సేవలు, దీపం ప్రభుత్వ రంగ సంస్థల విభాగం, డిపిఈ అనే 6 విభాగాలు అయితే ఉంటాయి. ఇతనికి ఇప్పుడు రెవెన్యూ కార్యదర్శిగా అయితే అపాయింట్మెంట్ చేయడం, నియమితులు అయితే అయ్యారనమాట. తుహిన్ బాధ్యతలు స్వీకరించారు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే చైర్పర్సన్గా అంజు, సభ్యుడిగా నీరజ్ అంటూ రావడం అయితే జరిగింది. భారత అథ్లెటిక్స్ సమైక్య అథ్లెటిక్స్ కమిషన్ చైర్పర్సన్గా లాంగ్ జంప్ దిగ్గజం అంజు బాబీ యొక్క జడ్జి అయితే ఎంపికైంది. 9 మంది సభ్యుల బృందానికి ఆమెని సారథి. ఇందులో ఉన్న 3 పురుష సభ్యులో జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా కూడా ఒకడు.
అవినాష్ సాబ్లే స్టిపుల్ చేజ్, బహదూర్ సింగ్ ఏఐఎఫ్ కొత్త అధ్యక్షుడు. అలాగే మిగతా ఇద్దరు మహిళల్లో ఆటకు వీడుకోలు పలికిన జ్యోత్మిరాయ్, సునీత రాణి పరుగు, కృష్ణ పునియా డిస్కస్తో ఇండియా వర్స్మ ఆర్టిల్స్, సుధా సింగ్ స్టిపుల్ చేజ్ ఉన్నారు అన్నట్లు. అయితే ఈ యొక్క అథ్లెటిక్స్ కమిషన్కు గత ఏడాది అక్టోబర్లో ఎన్నికలు అయితే జరగగా ఇప్పుడు అంజు సారథ్యంలో కమిషన్ అయితే కొలువుదీరింది. అయితే ఈ కమిషన్ 5 ఎన్నికలు గెలిచారు. నీరజ్ సహా మిగిలిన 4 ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎంపిక చేసింది. మరోవైపు చూసుకుంటే ఏఎఫ్ఐ అధ్యక్ష పదవి నుంచి దిగిపోతున్న ఆడెల్లా సుమారివాలా ఎక్స్ అఫీషియస్ సభ్యుడిగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో కొనసాగనున్నాడు. అలాగే ఇక ఏప్రిల్ 21 నుంచి 24 వరకు కేరళలోని కోజివుడ్లో జరిగే ఫెడరేషన్ కప్తో జాతీయ సీనియర్ ఛాంపియన్షిప్ సీజన్ అయితే ఆరంభమవుతుంది. చైర్పర్సన్గా ఎవరు ఎన్నికయ్యారనమాట, అంజు అన్నట్టు, సభ్యుడిగా ఎవరున్నారు, నీరజ్గా ఉండడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రక్షణ కవచాలు అంటూ రావడం జరిగింది. తీర ప్రాంతాల్లో తుఫాన్లు, సునామీల ప్రభావాన్ని మడ అడవుల్లో నిరోధిస్తాయన్నట్లు. అయితే ఇవి కార్బన్ ఉద్గారాల శోషణాలలోనూ కీలక పాత్ర కూడా పోషిస్తాయి. అయితే దేశంగా గడిచిన దశాబ్ద కాలంలో పలు ప్రాంతాల్లో మడ అడవులు తగ్గిపోయాయి కదా, కొట్టేస్తున్నారు, అంతా అడవులను కొట్టేస్తున్నారు, ఫ్లాట్లు వేస్తున్నారు. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 4,992 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మడ అడవుల విస్తీర్ణం ఉన్నాయి. ఇందులో ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వాటా చూసుకున్నట్లయితే పశ్చిమ బెంగాల్ 42.45 ఉండగా, గుజరాత్లో 23.32 ఉంది, అండమాన్ నికోబార్లో 12.19% ఉండగా, ఆంధ్రప్రదేశ్లో 8.44 ఉన్నది, మహారాష్ట్రలో 6.31% ఉండగా, ఒడిశాలో 5.19 గాను, తమిళనాడులో 0.84 గాను, గోవాలో 0.63 గాను, అలాగే కర్ణాటకలో 0.28 గాను, కేరళలో 0.19 గాను ఉన్నది, దాద్రా నగర్ హవేలీ డమన్ డైలో 0.0008 గాను ఉన్నది, పాండిచేరిలో 0.08 గాను ఉండడం జరిగింది. ఇది భారత అటవీ స్థితిగతుల నివేదిక 2023 వరకు విడుదల చేయడం జరిగింది. వాటి యొక్క పర్సంటేజ్లు, వాటి యొక్క కేంద్ర ఫలితాలు మరి రాష్ట్రాల యొక్క వాటాల శాతంలో పర్సంటేజ్లు అన్నమాట ఇవి ఆయా రాష్ట్రాల్లోని. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే నాల్కో సీఎండీగా బిజేంద్ర ప్రతాప్ సింగ్ అంటూ రావడం అయితే జరిగింది. ప్రభుత్వ రంగ నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ నాల్కో సీఎండీగా ఈ యొక్క బిజేంద్ర ప్రతాప్ సింగ్ అయితే బాధ్యతలు స్వీకరించారన్నట్లు. బర్నాపూర్ దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్కు డైరెక్టర్ ఇన్ఛార్జ్, సేల్ బోర్డులో సభ్యుడిగా ఉన్నటువంటి గతంలో ఆయన పనిచేయడం జరిగింది. అయితే ఐఐటి ధన్బాద్, గతంలో ఐఎస్ఎం ధన్బాద్ నుండి మైనింగ్ మిషనరీ ఇంజనీరింగ్లో కూడా గ్రాడ్యుయేషన్, మార్కెటింగ్లో ఎంబీఏ డిగ్రీ పట్టా అందుకున్నారు ఆయన. సో నాల్కో సీఎండీగా బిజేంద్ర ప్రతాప్ సింగ్ అయితే రావడం జరిగింది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే. వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.